అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. ఈస్ట్ షిరిడి చిన్నవాల్టేరు సాయిబాబా టెంపుల్ వైజాగ్లోని ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ టెంపుల్ వచ్చేసి కాంప్లెక్స్కి ఆర్టీసీ కాంప్లెక్స్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉడా పార్క్ దగ్గర బాబా టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ బాబా టెంపుల్ దగ్గర సాయి దత్త హోమం ఇవన్నీ కూడా గురు పౌర్ణమి సందర్భంగా 1 వీక్ క్రితం నుంచే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ జూలై 14 ఈ నెల నుంచే స్టార్ట్ చేశారు. ప్రతిరోజు కూడా మార్నింగ్ 8 o'clockకి సాయి దత్త హోమం కలశ స్థాపన అవన్నీ కూడా మొన్న చేశారు 19వ తారీఖున. 14 నుంచి దత్త హోమం అనేది మార్నింగ్ 8 o'clock నుంచి 9:30 వరకు జరుగుతుంది. అది అయిన తర్వాత ప్రత్యేకంగా హారతి, తర్వాత సాయి సచ్చరిత్ర పారాయణ అనేది ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమికి వారం రోజుల ముందర నుంచే ఈ పారాయణ అన్నది ఇక్కడ చేయడం జరుగుతుంది వచ్చిన భక్తులందరూ. ఇప్పుడు గురు పౌర్ణమి ప్రత్యేకతలు ఇవన్నీ ఏర్పాట్లు ఇవన్నీ ఈ వీడియోలో అయితే మీకు ఎలా చేశారు ఏంటి అన్నీ నేను చూపించదలుచుకున్నాను. నాకైతే ఇక్కడ డెకరేషన్ అదంతా కూడా గొడుగులతో చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఈ ఐడియా అసలు యూనిక్గా ఉంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి డెకరేషన్ ఈ గొడుగులతో అన్నది ఎక్కడా నేను చూడలేదు. నాకైతే చాలా చాలా అందంగా అనిపించింది. అంటే లాస్ట్ ఇయర్ ఫ్రూట్స్తో చేశారు. ఆ వీడియో కూడా మా ఛానల్లో ఉన్నది. మీరు ఎప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే హారం సాయి వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ బాబాగారి టెంపుల్వి కాకుండా ఇంకా విడిగా డివోషనల్ వీడియోస్ అవన్నీ కూడా వస్తాయి. ఇంకా ఇప్పుడైతే కనుక ఇప్పుడు ఈ వంటలు ఇవన్నీ కూడా సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం వచ్చే భక్తులకి ప్రసాదాలకి పంచడానికి కూడా ఇక్కడ బాబాగారి టెంపుల్ నుంచి ఇంకా డోనర్స్ కూడా కలిపి ఈ ప్రసాదాలన్నీ కూడా ఇక్కడి నుంచే ఇవాళ వెళ్తాయి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. రేపటికి ఇవన్నీ అయిన తర్వాత రేపు గురు పౌర్ణమి 21వ తారీఖు ఆదివారం కాబట్టి భక్తులందరూ కూడా వీలైన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బాబా గారి అభిషేకాలు మార్నింగ్ తెల్లారి 5 గంటల నుంచి కాకడ హారతి అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి. 36 రకాల అభిషేకాలతో బాబా గారికి అక్కడ అభిషేకం చేస్తారు. పళ్ళతోటి ఇంకా విభూతితోటి గంధంతో ఇంకా ఏ అభిషేకాలు అవన్నీ చేశారు అన్నది నేను అంతా కూడా మీకు వీడియో తీసి నేను మా ఛానల్లోని నేను మళ్ళీ పెడతాను గురు పౌర్ణమి ఆయన మన్నాడు. ఇంకా ఇక్కడ అలంకరణ అనేది హాల్ అంతా కూడా బంతిపూలతో చేశారు. ఇంకా ఇక్కడ మెయిన్ ప్రత్యేకంగా బాబా గారికి అయితే గులాబ్ పూలు ఇంకా రకరకాల పూలు అవన్నీ తెప్పించారు. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే గనక. చుట్టూ గ్రీన్గా ఉండి మధ్యలో రకరకాల ఫ్లవర్స్ కదా. నాకైతే వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా చాలా చాలా అందంగా కనిపించింది. ఆ పూల మధ్యలో అయితే బాబా గారు ఇంకా చాలా అందంగా ఒక ప్రకాశవంతంగా ఉన్నారు. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా అక్కడ కిందన కూడా వెంకటరమణమూర్తి స్టాచ్యూ, ఆంజనేయ స్వామిది ఇంకా వినాయకుడు అవన్నీ కూడా స్టాచ్యూస్ అవన్నీ కూడా పెట్టారు. ఇప్పటిదాకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి వ్లాగ్. ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ గురు పౌర్ణమి అభిషేకాలు పూజ ఎలా చేశారు అవన్నీ కూడా మా ఛానల్ ద్వారా మీరు ఇంకా వీడియోస్ అనేవి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.